సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే రాజేందర్ ఫరియర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చలేదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత హామీలు విస్మరించడంలో దిట్ట కేసీఆర్ అని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం, మనం కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇవాళ ఆ పర్మిషన్ కూడా ఎంతమందికి ఇచ్చిండ్రు? 500 మందికే ఇస్తారట. నీ అబ్బా జాగిరా కేసీఆర్. ఇవాళ జిహెచ్ఎంసీ ఇండ్లు లేని వాళ్ళు 500 ఇండ్లు లేని వాళ్ళు 5 లక్షల మంది జిహెచ్ఎంసీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఏమన్నాడే కేసీఆర్? గవర్నర్ కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు. ఆ జోలికి నేను పోను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, కూడు గుడ్డ నీడ. మనిషికి మొట్టమొదటిగా ఇంత బువ్వ కావాలి, తర్వాత గుడ్డ కావాలి, తర్వాత గూడు కావాలి. ఇక్కడ